హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఈరోజు ఉదయం ట్రెజరీ వెబ్‌సైట్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సాలరీ మరియు పెన్షన్ బిల్లుల స్టేటస్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి చూస్తే దాదాపు అన్ని బిల్లులు కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. బిల్లుల ప్రాసెసింగ్‌లో ఇప్పటివరకు ఎటువంటి చెప్పుకోదగ్గ కదలికలైతే కనిపించటం లేదు. అన్నీ యథాతథంగానే ఉన్నాయి. సాధారణంగా అయితే మనకు అర్ధరాత్రి సమయం నుంచో అంటే ఆహ్, నిన్నటి రోజున 30వ తేదీ నవంబర్ 30 అర్ధరాత్రి నుంచో లేదంటే ఈ యొక్క డిసెంబర్ 1 తెల్లవారుజాము నుంచో బిల్లులలో స్టేటస్‌లో కదలిక అంటే మార్పులు వచ్చి ఈ పాటికే ఓ మార్పు వచ్చి బిల్లు గనక ఈక్వబరీ స్టేజ్‌కి చేరుకొని ఉన్నట్లయితే అటువంటి బిల్లులు డిసెంబర్ 1 ఈరోజు ఉదయం 10 గంటలు లేదా 11 గంటల సమయానికి ఆయా ఉద్యోగుల లేదా పెన్షనర్ల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు. ఈరోజు ఉదయం 7 గంటల వరకు కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యంగా కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అలాగే చూపిస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈరోజు మధ్యాహ్నం లోపు అంటే మనకు 12 గంటల లోపు జీతాలు గానీ, పెన్షన్‌లు గానీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. అయితే ఉదయం 9 లేదా 10 గంటల తర్వాత ఆఫీస్ వేళల్లో ట్రెజరీ నుండి బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియలో ఏదైనా కదలిక ఏమైనా వస్తుందేమో చూడాలి. సో, ఒకవేళ మనకు ఈరోజు ఉదయం గనక ఆఫీస్ వేళల్లో 9 లేదా 10 గంటల సమయానికి బిల్లులలో కదలిక కనిపించిందంటే ఆహ్, అంటే బిల్లులు ఆర్‌బీఐ ఈక్వబరీ స్టేజ్‌కు తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్వబరీ స్టేజ్‌కు చేరుకున్నట్లయితే మధ్యాహ్నం లంచ్ సమయం తర్వాత నుంచి మనకు జీతాలు లేదా పెన్షన్‌లు జమ కావడం ప్రారంభం అవుతుంది. మొత్తం మీద చూస్తే ట్రెజరీ నుండి వచ్చే అప్రూవల్ ఆధారంగా అయితే ఈరోజు సాయంత్రానికి కనీసం కొంతమందికైనా ఉద్యోగులకి లేదా పెన్షనర్లకి డబ్బులు జమ అయ్యే సానుకూల అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మధ్యాహ్నం నుంచి జమ అవుతాయా? లేదంటే ఈవినింగ్ జమ అవుతాయా? అనేది మనకు కొద్దిగా తెలుస్తుందనమాట ఇప్పుడు బిల్లులలో 9, 10 గంటల సమయానికి. సో, కాబట్టి బిల్లులలో స్టేటస్‌లో చిన్న మార్పు వచ్చినా లేదా క్లియరెన్స్‌కి సంబంధించి ఎటువంటి తాజా సమాచారం తెలిసినా వెంటనే తదుపరి అప్డేట్ ఒక వీడియో రూపంలో మీకైతే తెలియజేయడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సో, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నవంబర్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.